హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే అర్థమవుతుంది. నేను ఈరోజు డిజైన్ నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. బ్లౌజ్ పొడవొచ్చి 14.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ కోసం 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా ఒక లైన్ కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి 5.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఆర్మ్ రౌండ్ కోసం ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా ఒక లైన్ కొట్టుకోవాలి. నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ విధంగా నడుము లూజు చూసుకొని నడుము లూజ్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో కలుపుకొని మార్కింగ్ చేస్తున్నాను నేను. ఇది 8 ఇంచులు, ఖర్చుతో కలిపి 10 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలాగా నడుము లూజు మడత పెట్టుకొని ఈ విధంగా ఎంత ఉందో చూసుకోవాలి. మన కొలత బ్లౌజు నడుము లూజ్ చూసుకోవడం కోసం ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఆర్మ్ రౌండ్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్యాక్ నెక్ ఎంత పొడవు ఉందో చూసుకోవాల్సి ఉంటుంది. నేను 5 ఇంచులు పెట్టాను. మీ బ్లౌజ్కి ఎంత సైజు ఉంటే అంత సైజు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేశాను. 3 ఇంచులు కటింగ్లోకి పెట్టాను. మన షోల్డర్కి 5 ఇంచులు తీసుకున్నాం కదండి, 5.5 తీసుకున్నాం కదా. 5.5లో నేను 2.5 ఇంచు షోల్డర్కి పెట్టాను. 3 ఇంచులు కటింగ్ లోపలికి పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఇలాంటిది ఒకటి తీసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం నెక్ ఫస్టే కట్ చేసుకోవద్దండి.